నమస్కారం. పెట్రోల్. పెట్రోల్‌లో ఈ మధ్య 20% ఇథనాల్ అని కలుపుతుర్రు. దాన్ని E20 అని కూడా అంటుర్రు. అసలు E20 అంటే ఏంటి? పెట్రోల్‌లో 20% ఇథనాల్ ఎందుకు కలుపుతుర్రు? దీనివల్ల మనకేమైనా సమస్యలొస్తాయా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇథనాల్, పెట్రోల్. దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది మన ఇండియన్ సెంట్రల్ పెట్రోలియం మినిస్టర్ ఎవరంటే హర్‌దీప్ సింగ్ పూరి. ఈయననే మనకు పెట్రోలియం మినిస్టర్. ఈ పెట్రోల్ 20% ఇథనాల్ ఎందుకు కలుపుతుర్రంటే పెట్రోల్ పైన మనం ఎక్కువ ఆధారపడొద్దని E20 పెట్రోల్ అని కలుపుతుర్రు. మెయిన్ సమస్య ఏంటంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఏ యుద్ధం వచ్చినా గానీ మనకు పెట్రోల్ పైన చాలా భారం పడుతుంది. ఎందుకంటే హర్ముజ్ క్లోజ్ చేసినప్పుడు మీరు చూసిర్రు. హర్ముజ్ క్లోజ్ చేస్తే పెట్రోల్ రావడం లేదు. అందువలన మన సెంట్రల్ గవర్నమెంట్ ఇథనాల్ అనే ఒక కొత్త పద్ధతి తెచ్చింది. ఇది మన దేశంలో కాదు, ఇంకా చాలా దేశాలలో దీన్ని వాడుతుర్రు. బ్రెజిల్‌లో 50% ఇథనాల్ వాడుతుర్రు. ఆస్ట్రేలియా 30% ఇథనాల్ వాడుతుర్రు. ఇంకా చాలా కంట్రీస్‌లో ఈటీసీ ఇంకా చాలా కంట్రీస్ వాడుతుర్రు దీన్ని. మెయిన్‌గా దీని లాభాలు ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ రాదు. అంటే పొల్యూషన్ ఇప్పుడు 100% పెట్రోల్‌కి పొల్యూషన్ ఎంత వస్తుందో ఇథనాల్‌ల కొంచెం తక్కువ వస్తుంది. ఇంకోటి దీని లాభం ఏంటంటే రైతులు లాభపడతారు. రైతులు ఎలా లాభపడతారంటే ఈ ఇథనాల్ అనేది చెరుకుతోటి తయారవుతుంది. అంటే షుగర్ క్యాన్, మొక్కజొన్న, ఇంకా కొన్ని ఈ మనం పండించే పంట పొలాలకించి కొన్ని వస్తాయి. వీట్ల వల్ల రైతులు కూడా లాభపడతారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు E20 ఉంది కాబట్టి కొంచెం ఇంకా పెట్రోల్ ప్రైస్ తగ్గలేదు, కానీ ఇంకొంచెం ఇథనాల్ పెరిగితే పెట్రోల్ ప్రైస్ కూడా తగ్గొచ్చు. వేరే దేశాలపైన డిపెండెన్స్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి దీని లాభాలు. నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఈ ఆహారాలపైన ఇథనాల్ తయారు చేస్తే ఆహార భద్రత రావచ్చు. ఇంకోటి ఏంటంటే దీనికి నీళ్ళు ఎక్కువ అవసరం పడతాయి. వాటర్, నీళ్ళది కూడా కొంచెం మనకు కరువు రావచ్చు. అంటే మీరు అనుకుంటుండొచ్చు గీంతడానికి ఇథనాల్ వాడితే నీళ్ళ కరువు ఎందుకు వస్తుంది అనుకోవచ్చు. 1 లీటర్ పెట్రోల్‌కి ఒక ఒక లీటర్ ఇథనాల్‌కి 4 లీటర్ల వాటర్ పడుతుంది. 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 4 లీటర్ల నీళ్లు పడతాయి. దానివలన కొంచెం నీళ్ళు కూడా మనకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే E20 వాడడం వల్ల బైకులలో కూడా ఇంజన్లు జంగు రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే BS6కి ఏం కాదు మామూలుగా. BS4 ఇట్లాంటి బైకులు మైలేజ్ తగ్గుతుంది, ఇంజన్లో కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఒకటి వీడియో కూడా బయటకు వచ్చింది. బజాజ్ వెహికల్ ఆయన 100 కిలోమీటర్స్ వెళ్ళిండు E20 పోసుకొని. దాని తర్వాత బండి ఆటోమేటిక్ ఆగిపోయింది. కిక్ రాడ్ అనేది మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. కొన్ని లాసెస్ కూడా ఉన్నాయి దీనివల్ల. లాభాలు ఉన్నాయి, లాసెస్ ఉన్నాయి. మెయిన్‌గా ఒకటి చెప్పాలంటే లాస్ కంటే లాభాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే BS4 అంటే ఇంకొన్ని రోజులు నడిచి అవి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. 13 ఇయర్స్ అంటే ఇంకొన్ని రోజులు, అంటే కొన్ని సంవత్సరాలు ఉంది. దాని తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. దానివలన నష్టాల కంటే లాభాలే ఎక్కువ ఉన్నాయి. రైతులు కూడా లాభపడతారు. అందువలన E20 అనేది లాభదాయకం. కొన్ని రోజుల తర్వాత E20 పోయి E30, E40, E50 వరకు తెస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అసలు మెయిన్‌గా ఈ E20 ఏంటంటే 2030లా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే గవర్నమెంట్ కొంచెం తొందరపడి 2026లోనే తెచ్చింది. ఎందువల్ల అంటే మొన్న ఆయిల్ ప్రైసెస్ వచ్చినాయిగా, దానివల్లనే కొంచెం తొందరపడి ఇప్పుడే తెచ్చింది. ఇంకోటి హైడ్రోజన్ ట్రైన్ అని వచ్చింది మొన్న మన ఇండియాలో. హైడ్రోజన్ ట్రైన్‌కి ఈ పెట్రోల్, ఈ ఇథనాల్ ఇవన్నీ ఏం లేకుండా
వాటర్ వల్ల నడుస్తుంది ఇది. ఇది ఇంకా చాలా బెటర్. కాకపోతే మొన్న ప్రొటెస్ట్‌లో కొంచెం దాన్ని డిస్టర్బెన్స్ చేసిర్రు ట్రైన్‌ని. మీరేమైనా చేసుకోండి డెవలప్‌మెంట్ ఆపకండి ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో డెవలప్‌మెంట్ అనేది చాలా ముఖ్యం మనకు. ఇండియాలో యువత ఎక్కువుంది. డెవలప్‌మెంట్ అనేది ముఖ్యం. అందువలన ఎవరైనా సరే ఏమైనా చేయండి, ప్రొటెస్ట్‌లు చేయండి, ఏదైనా చేయండి. కానీ డెవలప్‌మెంట్‌ని మాత్రం ఆపకండి. లాస్ట్‌కు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రెజెంట్ అంటే 2025లోనే వచ్చింది ఈ E20 అనేది. దీన్ని మొత్తం రాను రాను అంటే మెల్లగా ముంగటికి పోయి E85 అంటే ఇథనాల్ 85% వరకి తీసుకుపోదామని చెప్పిర్రు. అయితే అంటే ఇది బెటరా? లేదంటే ఈవీ బెటరా? ఈవీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం.